అంబటి అర్జున్ ఈరోజు మనతో ఉన్నది. ఎందుకు బ్రో ఎప్పుడు సీరియస్గా ఉంటావు అలాగా? ఫేస్ అలా ఉంటదేమో అంతే. ఆయన అవతలని కొడేద్దాం చంపేద్దాం అన్నట్టు. బిగ్ బాస్ జర్నీ వెళ్ళడం ఎందుకు వెళ్ళానని అనిపించింది అనే ఫీల్లో ఉన్నామని విన్నాను. 5th వీక్ వెళ్ళకుండా ఉండాల్సిందేమో అని. నీకు సీరియల్కి ముందు మంచి నేమ్ ఉండే, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కొంచెం నెగిటివ్ అయ్యావు. మూవీ సీరియల్ లేకపోతే ఏ వర్క్ చేసినా తెప్ప సముద్రం రీజన్ ఏంటి ఒప్పుకోవడానికి? కమర్షియల్ అనగానే కొంచెం ఊహించుకుంటారు కదా. కొంచెం సినిమా ఆఫర్ ఏదైనా వచ్చేసింది కదా అని చేసేద్దామని చేస్తారా? అంటే రియల్ ఇన్సిడెంట్ వినటం తప్ప చూసింది ఏమీ ఉండరు కదా. జనాలు యాక్సెప్ట్ చేస్తారా ఈ మధ్య బిగ్ బాస్ వాళ్ళని? సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. కథ బాగుండి సినిమా ఎంత బాగున్నా హీరో మాకు నచ్చలేదు. ఇప్పుడు సీరియల్లో అంబటి అర్జున్ అంటే బాగా సక్సెస్, సినిమాల కంటే కొంచెం అంత పేరు రాలేదు అని చెప్పుకోవచ్చా? ఫస్ట్ మూవీకి నంది అవార్డు అనౌన్స్ చేసినప్పుడు వచ్చింది కానీ హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పాలా, దాని గురించి చెప్తే ఇది మాట్లాడడం, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా రాబోతుంది తెప్ప సముద్రం టీజర్ మన యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో మంచి కామెంట్స్తో కానీ ఒక పాజిటివ్ వైపుతో జనాల్లోకి వెళ్తుంది. దాని గురించి అని చెప్పాలా, ఏదో ఆయన మాటలను తెలుసుకుందాం, ట్రై చేద్దాం మాట్లాడడానికి. అంబటి అర్జున్ ఈరోజు మనతో ఉన్నది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఎందుకు బ్రో ఎప్పుడు సీరియస్గా ఉంటావు అలాగా? నేనా? ఫేస్ అలా ఉంటుందేమో అంతే. నేను అసలు సీరియస్గా ఆయన అవతలని కొడేద్దాం చంపేద్దాం అన్నట్టు అలాగే లేదా? బ్రో అది కాదు, అవును మర్చిపోయాను, మీ వైఫ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ గుడ్. పాప కదా? పాప పేరు పెట్టారా? ఆర్క. ఆర్క ఏంది, ఎందుకు ఆర్క? అంటే తను ఎప్పటి నుంచో అనుకుంది నా నేమ్లో సగం తన నేమ్లో సగం అట్లా పెట్టాలి అని చెప్పి. నా దాంట్లో అర్జున్లో ఏఆర్, సురేఖలో కేహెచ్ఏ అట్లా కలిపి ఆర్క అంది. ఏదో నక్షత్రాల ప్రకారంగా దాని ప్రకారంగా ఏదో వస్తుంది కదా పేరు, అలా రాలే? అంటే నక్షత్రాల ప్రకారం కూడా పెట్టుకోవాలి అని ఇంట్లో అంటారు కానీ ఇదైతే నేమ్ ఒకటి అది పెట్టుకున్నా పిలిచేది మట్టుకి ఇట్లానే అని చెప్పి తను ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది పాపం. అట్లానే కంటిన్యూ అయిపోయింది. ఆర్క మీడియా. ఏఆర్కే ఆర్క అంటే సూర్యుడు, ఈ ఆర్క అంటే దేవుడి ముందు ఒకటి వాటర్ పెట్టి పూలు పెట్టి పెడతారు డెకరేషన్ కింద, భరణిలా ఉంటుంది, దాన్ని ఆర్క అంటారు. అమ్మ బాబోయ్, అయితే ఇందులో కూడా మీనింగ్ జస్ట్ ఊరికే పెట్టామేదో అని ఊరికే సరదాగా కొట్టి చూస్తే మీనింగ్ ఉంది సర్లే. బిగ్ బాస్ జర్నీ 3 months అయిపోయింది ఇంకా బిగ్ బాస్ జర్నీ. కానీ అంబటి అర్జున్ అంటే ఓ మాదిరికి ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది బిగ్ బాస్. ఒకప్పుడు సీరియళ్ళు సినిమాలు, ఇప్పుడు బిగ్ బాస్ నేను జర్నీ లోపల మొత్తం ఏమి అడగను అంత అడిగే డీప్ అడిగితే నన్ను కొడతారు బేసిక్ జనాలు. వెళ్ళడం ఎందుకు వెళ్ళానని అనిపించింది అనే ఫీల్లో ఉన్నామని విన్నాను. ఎందుకు వెళ్ళడం అని ఏం లేదు కానీ 5th వీక్ వెళ్ళకుండా ఉండాల్సిందేమో అనిపించింది. అంటే యూజువల్గా ఫస్ట్ 2nd వీక్ అనుకున్నారు, అది వాళ్ళ ఎందుకు డిలే అవుతూ వచ్చిందో 3rd వీక్ 4th వీక్ అట్లా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. సో ఇంకట్లా 5th వీక్ ఎంట్రీ ఉందండి అంటే ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనుకుని అట్లా కూడదని అనుకున్నా, కానీ అప్పటికే సైన్ చేయడం వల్ల ఇంకా కాదు బ్రో. ఇప్పుడు నీకు సీరియల్కి ముందు మంచి నేమ్ ఉండే, అంబటి అర్జున్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి నేమ్, కానీ లేకపోతే ఒక క్యూట్గా మంచిగా ఉండే. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కొంచెం నెగిటివ్ అయ్యావు అని అన్నారు. ఎవరన్నారు? ఆడియన్స్. ఎవరు కామెంట్స్ పరంగా ఈ నెగిటివ్ కానీ అయ్యింది, దానివల్ల ప్రాబ్లమా అని అడిగి. ఒక ఏదన్నా ఏ మూవీ
సీరియల్ లేకపోతే ఏ వర్క్ చేసినా 2 సైడ్స్ ఉంటాయి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. సో ఉండొచ్చు, అందరికీ నచ్చాలని లేదు కదా. ఒరిజినల్ క్యారెక్టర్ అది నీ లోపల ఉన్నది? నేను సైలెంట్గానే ఉంటాను యూజువల్గా. అంటే బాగా తెలిసి ఎవరైనా కంఫర్టబుల్ పీపుల్ ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప నార్మల్గా అయితే నేను సైలెంట్గానే ఉంటాను. పార్టీలో కూడా? పార్టీ యూజువల్గా బయట చాలా తక్కువ వెళ్ళడం నేను. మ్యాక్సిమం ఇల్లు లేకపోతే ఫ్రెండ్స్ గ్యాదర్ పార్టీ, లైక్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్, అది అక్కడ కూడా తక్కువ. అంటే గ్యాదరింగ్ కూడా తక్కువ అంటున్నా. అయితే ఇల్లు, లేకపోతే క్రికెట్ ఆడడానికి, లేకపోతే ఫ్రెండ్స్తో సరదా వాలీబాల్ ఆడడానికి బయటకు వెళ్తాను. చాలా కష్టంగా మాట్లాడుతున్నావు, నా జీవితం అయిపోతుందిరా బాబు. అలా తప్ప ఇంకా. రీసెంట్గా మీ సీజన్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే నాకు బయట చాలామంది గ్రూపులు కనిపిస్తుంటారు, కొన్ని మీటింగ్లని, ఫంక్షన్స్ అని, వాటిల్లోని అందరూ కనిపిస్తుంటారు, మీరు ఒక్కరు తప్ప. కలవడం ఇష్టం లేదా? అలా ఎక్కువ ఫంక్షన్స్ ఏం జరిగి అందరూ కలిసి గ్యాదరింగ్ చేసుకున్నది, అందరూ కలిసి నాకు తెలిసి గ్యాదరింగ్ జరిగింది ఏం వెళ్ళలేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కంఫర్ట్ జోన్ ఎవరి వైపు ఎవరితో ఉన్నారో. గ్యాదరింగ్ అని కాదు, ఫంక్షన్స్ ఏదో అయింది కదా దానిపైన, ఆడియో ఫంక్షన్స్. నాకు షూట్ ఉండడం వల్ల కుదరలేదు. ఎందుకంటే నేను హౌస్ నుంచి వచ్చాక ఆల్మోస్ట్ 2.5 months వైఫ్తోనే ఉన్నాను అండి. లోపల ప్రెగ్నెన్సీ అప్పుడు లేను కదా, ఇంకా ఎటు వెళ్ళదలుచుకోలే. అది కాక పేరెంట్స్ లేరు కాబట్టి సో ఎటు అసలు ఎక్కడికి కుదరలేదు. తనతోనే ఉన్నాను. తర్వాత ఇంకా Jan 9th ఆర్కా వచ్చాక మళ్ళీ 2 months ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా బేబీని హ్యాండిల్ చేయడం. సో బాగా ఇబ్బంది అయింది కదా హాస్పిటల్ ఉన్నప్పుడు. నువ్వు ఒక్కడే కదా అంతా, చాలా మంది ఫోన్ చేసి పిలిచావు కదా, రండ్రా నాకు తోడని. అట్లా ఏం పిలవలేదు, జస్ట్ అలా ఇబ్బంది పెట్టాను నేను ఎవరిని. కానీ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. తెప్ప సముద్రం రీజన్ ఏంటి ఒప్పుకోవడానికి? అది హాజీపూర్లో ఒక జరిగిన ఇన్సిడెంట్ ఉంది ఒకటి, ఇట్లానే మర్డర్స్, రియల్ ఇన్సిడెంట్. దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ సతీష్ గారు దానికి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్, కొంచెం ఫన్ ఇట్లా అంతా కలిపి కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాము అని. కొంచెం బాగుండింది, ఒక 2 twists ఉన్నాయి. సో అది కొంచెం బాగుంది అనిపించింది. సో అందుకని చేద్దాం సతీష్ గారు అన్నాము. బ్రో ఇదంతా కొంచెం కమర్షియల్ అనగానే కొంచెం ఊహించుకుంటారు కదా, కొంచెం ఫైట్లు వీళ్ళు లేకపోతే అట్లా ఉండదు బ్రో. కొంచెం నేటివిటీ తగ్గట్టు కొంచెం రాగా ఉంటుంది, అసలు గ్లామరస్ రోల్ టైప్లో ఉండదు. అంటే చేద్దాం బ్రో, పర్లేదు, అట్లా ఏం లేదు. అంటే సినిమా ఆఫర్ ఏదైనా వచ్చేసింది కదా అని చేసేద్దామని చేస్తారా? స్టోరీ కథ నచ్చింది? లేదు, కథ కొంచెం అంటే రియల్ ఇన్సిడెంట్ అనగానే కొంచెం జనాలు చూడడానికి క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి కొంచెం. అరే అవునా, అంటే రియల్ ఇన్సిడెంట్ వినటం తప్ప చూసింది ఏమీ ఉండరు కదా. సో అట్లాంటివి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. సో అట్లాంటివి నచ్చుతుంది అనే ఒక ఇదితో చేస్తాం. జనాలు యాక్సెప్ట్ చేస్తారా? ఈ మధ్య బిగ్ బాస్ వాళ్ళకి సినిమాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా అంటే నేను ముందు కూడా సినిమాలు చేశాను కదా. ముందు సినిమాలు చేశారు, అదే నేను దాని గురించి కూడా క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నాను. కథ బాగుండి, సినిమా స్టోరీ బాగుండి, కథ బాగుండి, అందరూ అన్ని ఆస్పెక్ట్స్లో అది హిట్ అయితే ఎవరిదైనా, నాదనే కాదు ఎవరిదైనా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది. కథ బాగుండి సినిమా ఎంత బాగున్నా హీరో మాకు నచ్చలేదని వెళ్ళటం మానేరు కదా. చెప్తున్నా 100% నచ్చకుండా ఎవరికి ఉండరు కదా. ఎప్పుడైంది సినిమా? సినిమా లాస్ట్ ఇయర్. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళక ముందే. బట్ ఇప్పుడు ఎందుకు టీజర్ వచ్చింది? బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక ఆ ఫేమ్ కోసమే కదా? కాదు, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మూవీ ఇండస్ట్రీ అన్నప్పుడు బయట మనం మాట్లాడుకోవడం చాలా ఈజీ. ప్రొడ్యూసర్కి తెలుస్తుంది పాపం మా నొప్పి అంతా. ఆయన మనీ ఒక బడ్జెట్ అనుకుంటారు, పాపం వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అయిపోతాయి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా తెచ్చి పెట్టాలి అన్నప్పుడు అనుకోకుండా అవుతాయి, కావాలని ఎవరు చేయరు. కొంతమంది డేట్లు దొరక్కో, లేకపోతే కొంచెం లొకేషన్స్ ప్రాబ్లం అయ్యో, లేకపోతే ఒకసారి వర్షం పడి షూట్ జరక్కో, ఆ రోజు షూట్ క్యాన్సిల్, అట్లా కొంచెం డిలే అవుతూ వచ్చింది. అట్లా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయ్యి ఈవెన్ నేను కొన్ని చిన్న డబ్బింగ్వి కూడా హౌస్లో ఉండడం వల్ల చెప్పడం కుదరలే. సో అలాంటివన్నీ ఇంకా అయ్యి అన్నీ చూసుకున్నాక బయటకు వచ్చి ఫుల్ బిజీ అయిపోయి టైర్డ్ అయిపోయావు.
బిజీ ఏం లేదు. నేను అది చెప్పా కదా! బయటకు వచ్చాక ఇంక ఇంట్లోనే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ తనకే డెడికేటెడ్‌గా ఉందాం అనుకున్నా. కొన్ని ఆఫర్స్ వచ్చినా చేయలేదు. సో, ఇప్పుడు ఒక 2 వెబ్ సిరీస్ ఏవో వస్తే అవి కొంచెం డే అండ్ నైట్, నిన్న కూడా నైట్ దాకా షూట్ జరిగింది. నైట్ చెప్పారు పాపం ఎందుకు డైరెక్టర్. డల్గా ఉన్నారు? 2 సిరీస్ అంతే. బ్యాక్ టు బ్యాక్ అవి షూట్స్ జరుగుతున్నాయి. ఆ బిజీలో ఉన్నా అంతే. లెన్స్ బ్రో కళ్ళు లేదు. కాదా? భయం వేస్తుంది బ్రో. ఇప్పుడు సీరియల్లో అంటే అంబటి అర్జున్ అంటే బాగా సక్సెస్. సినిమాల కంటే కొంచెం అంత పేరు రాలేదు అని చెప్పుకోవచ్చా? ఫస్ట్ మూవీకి నంది అవార్డు అనౌన్స్ చేసినప్పుడు వచ్చింది కానీ, ఫస్ట్ అర్ధనారి అప్పుడు కొంచెం హల్చల్ చేశాను కానీ, దాని తర్వాత అంతే మంచి ప్రాజెక్టు పట్టుకోవాలి అని ట్రై చేశాము కానీ అవ్వలేదు. అంటే అలా అవ్వలేదంటే హీరోగా సెట్ అవ్వలేదు అని అనుకోవచ్చేమో, యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇప్పుడు అనుకోవచ్చు. ఉన్న దానికన్నా ఇప్పుడున్నంత ఆపర్చునిటీస్ అప్పుడు అంత వైడ్ దొరకలేదేమో నాకు అనుకుంటున్నా. ఓటీటీ అవన్నీ అప్పుడు లేవు. ఓటీటీ ఉండుంటే కొంచెం ఏమన్నా అయ్యేవాడినేమో. ఆ సినిమా అయ్యాక విరూపాక్ష ఉంది కదా, కార్తిక్ నేను దాని ముందు పేరు శాసనం, అంటే చేంజెస్ చేశారులేండి. కార్తిక్ నేను కొన్ని రోజులు తిరిగాం, ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తిరిగాం. ప్రొడ్యూసర్ దొరక్క, అది విరూపాక్ష సినిమా. విరూపాక్ష ప్రొడ్యూసర్ దొరక్క, ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్కి కొత్త డైరెక్టర్, ఒక అప్కమింగ్ యాక్టర్స్ మీద అంత పెట్టి చూస్తారా లేదా ఉంటాయి కదా. సో అప్పుడు ఒక 2 ఇయర్స్ అట్లాగా చూసి దొరకపోవడం వల్ల కొంచెం నేను కూడా డిలే చేశాను. అర్ధనారి వెంటనే తర్వాత ఏం సినిమా చేయలేదు. అది మంచి స్టోరీ కదా, దొరికితే ఎవరైనా చేస్తే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది అనుకున్నాము. తర్వాత అలాగే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మూవీస్, మళ్ళీ అలాగే టీవీకి వచ్చాను. ఏ రోల్ అందులో? రవికృష్ణ రోల్ విరూపాక్ష కాదు విరూపాక్ష లీడ్ రోలే. శాసనం మేము అనుకున్నది అప్పుడు. మీరు అనుకున్నప్పుడు అప్పుడు ఇంత హ్యూజ్ అది అట్లాగా. ఇంక నరేషన్స్ ఉంటాయి కదా, అప్కమింగ్ డైరెక్టర్స్ అన్నాక ట్రై చేస్తారు. సో కార్తీక్ అట్లాగా అందరి దగ్గర చెప్పి అట్లా సుకుమార్ రైటింగ్స్లో పడింది అది స్టోరీ. పడి సుకుమార్ గారికి నచ్చి ఆయన చేంజెస్ కొన్ని చేసి మళ్ళీ కార్తీక్ దాన్ని డెవలప్ చేసి, అంటే మిస్ అయిందని నాకు ఏ మాత్రం బాధ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు మిస్ అవ్వడం వల్ల కార్తీక్ యూనో ఇంకా మంచి కార్తీక్ నేను చేసుంటే వచ్చి ఉండొచ్చేమో కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ పెద్ద స్కేల్లో వచ్చి ఉండేది కాదు. దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. కార్తీక్ ఇంత పెద్ద స్కేల్లో సక్సెస్ అయ్యి ఇది. కానీ ఏదో ఒక రోల్లో పెట్టేవాడు కదా నువ్వు చేయను సార్? లేదు అప్పుడు టీవీ నేను కంటిన్యూ షూట్స్, దానికి డేట్స్ కుదరకపోవడము, ఇట్లా గెటప్ చేంజ్ ఒకటి ఉంది. సీరియల్ వల్ల చాలా పోయా? అలా ఏం లేదు, అంటే గెటప్ చేంజెస్ ఉంటాయి కొంత మూవీకి. క్యారెక్టర్ కావాలన్నప్పుడు గెటప్ చేంజెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. షూట్ డేట్స్ మన టీవీ అంటే కంటిన్యూ ఉంటాయి. నేనేంటంటే కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఉండి, ఫ్యామిలీ అఫ్కోర్స్ చూడాలి కదా, ఎవరు వచ్చి డబ్బులు ఎవరు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడం వల్ల టీవీకి వచ్చి నాకు ఫ్లెక్సిబుల్గా దొరికిన మూవీస్ అన్ని నేను చేసుకున్నాను. అంటే నా ఉన్న రోల్ గెటప్ కంటిన్యూటీ లేకుండా ఉన్న దానికి సూట్ అయ్యి నాకు డేట్స్ ఫ్లెక్సిబుల్ ఉన్నంత వరకు చేసుకుంటూ వచ్చాను. నీకు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందా? బాండ్ రిచ్ ఉంటారు ఇంతవరకు. అలాగే ఇప్పటి నుంచో ఉన్నావు, కొంచెం వెనకేసుకొని ఉంటావు, ఎన్నో చేస్తున్నావు, అంటే పేరున్న యాక్టరే నువ్వు. అదే బిజినెస్ ఉన్నప్పుడు నేను మూవీస్ చేసుకున్నాను. డాడ్ బిజినెస్ బాగా సాగినప్పుడు కొంచెం బిజినెస్ ఫైనాన్షియల్గా అది ఇది ఇంకా అయ్యాక నా మీద పడిన రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. మీలో మొత్తం రెస్పాన్సిబిలిటీస్ కనబడుతుంది మీ మాటల్లో. ఎందుకు మామూలుగా యాక్టివ్గా ఎందుకు ఉండప్పుడు? నార్మల్గా ఇంట్రోవర్టా లేకపోతే యాక్టివ్గా ఎందుకు? కావాల్సినంతే మాట్లాడతాం అంతే. అవసరమైనప్పుడు యాక్టివ్ ఉంటాం. దీని గురించి మాట్లాడితే హౌస్లో గడపరు నీకు ప్లస్ పాయింట్ ఇది, ఈ బిహేవియర్. లైక్ అవసరమైనప్పుడే మాట్లాడతాడు, ఉన్నది మాట్లాడతాడు అని మంచి నేమ్ ఉంది. కాకపోతే అటు ఇటు అంటే
ఎటుండాలో తెలియని కన్ఫ్యూజన్ అయితే ఉంది, అందుకు అలా అయిపోయింది అనేసి అని అన్నారు. ఎటు ఉండాలి అనే కన్ఫ్యూజన్ ఎప్పుడైనా కనిపించింది అసలు? నేను ఎటు ఉండాలి అని నేను ఒక్కడనే ఉన్నా, ఒక్కడనే ఆడుకున్నా. నేను ఎవరిని వాళ్ళని హౌస్లో ఎప్పుడు ఎవరిని వచ్చి నాకు ఇది చేయండి అని ఎవరిని అడగలేదు, ఎవరికి సపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఒక్కడ వాడడం అంటే హౌస్లో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కొంతమందితో ఉంటావు, ఫ్రెండ్షిప్ చేసావు, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ గురించి మళ్ళీ వెళ్ళి పక్కన మాట్లాడావు. లైక్ అదే అమర్దీప్ గురించి అరే నేను నన్ను వదిలేద్దాం అనుకున్నా కూడా నాయనకి సరే ఇది అడుగుతున్నావు కదా, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్కి నువ్వు వెళ్ళొచ్చావు కదా, లోపల జరిగేవన్నీ టెలికాస్ట్ అవుతాయా? అన్నీ 24/7 కదా. అవుతాయా అంటున్నా. అంటే ఎడిటింగ్ వర్షనే కదా బయటకు సిచ్యువేషన్ అంట, ఎడిటింగ్ వర్షనే కదా బయట. అంటే సిచ్యువేషన్లో నాకు అక్కడ తీసి పెట్టారంట. మొత్తం జరిగింది రాదు కదా. అందుకే నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడిగాను, ఫీల్ అవుతున్నావా అని బిగ్ బాస్కి వెళ్ళాను. చూడు బ్రో, ఏదైనా ఇప్పుడు నీ షో అయినా సరే, ఏదైనా మనం అప్కమింగ్ కోసము నువ్వు ఇక్కడ దాకా రావడానికి కూడా ఎన్నో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసి అన్నీ చేసి వచ్చింటాం. ఒక లైఫ్లో ఒక సక్సెస్ వచ్చినప్పుడు, ఏదైనా మైల్ స్టోన్ రావాలి అన్నప్పుడు, పైకి వెళ్తున్నావు అన్నప్పుడు చెయ్యాలి. ఏ షో అయినా చేస్తాం. మనకి ఆపర్చునిటీ అరే ఇది ఫేమ్ అంటే నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్కి, ఫేమ్ గురించి అంటే అంతేలే ఆడాలి. నేనంటే ఇన్హౌస్, సో నేను చేస్తాను, కంపల్సరీ చేస్తాను నేను ఇన్హౌస్. ఎందుకంటే నేను మూవీస్ చేసినాక నాకు తర్వాత మూవీస్ కన్నా ఎక్కువ ఫేమ్ ఇచ్చింది ఒక విధంగా ఛానల్ మా టీవీ. నేను వాళ్ళకి ఎప్పుడూ పెద్దగా ఏమీ నో చెప్పను. అది కాక నాకు కొంచెం అందరూ బాగా అంటే ఇట్లానే మాట్లాడతాను, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను కాబట్టి వాళ్ళు కొంచెం రెస్పెక్ట్గానే చూస్తారు. సో ఎవరికి అంత ఇదిగా చెప్పాను. సో బిగ్ బాస్ కూడా వెళ్ళకూడదనే అనుకున్నాను, ఎందుకంటే కన్సీవ్ అయింది, పేరెంట్స్ ఏమో యూఎస్ వెళ్తున్నారు, అక్కడ మా సిస్టర్ కన్సీవ్ అయింది. వెళ్ళకూడదనే చెప్పాను కూడా నేను, లేదు ఇట్లా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళు లేదు ఈ సీజన్ బాగుంటుంది చెయ్యి నువ్వు, మేము ఫస్ట్ ఎప్పటి నుంచో అనుకున్నాం నిన్ను, ఇన్ హౌస్ కదా చూస్తుంటారు కదా నేను ఎలా ఆడతాను షోస్లో కానీ ఎలా ఉంటాను చూస్తారు కదా. సో వాళ్ళు లేదు చెయ్యాలి అంటే, ఎందుకని ఆ ఫేమ్ ఇవన్నీ పక్కన పెడితే ఫేమ్ రావాల్సిందే ఉంది. ఒక సక్సెస్ కొట్టినప్పుడు ఎప్పుడైనా కొత్తగా తెలియాల్సిందే లేదు. కాకపోతే ఏంటంటే జనాలు బయట ఎలా ఉంటాను, ఇప్పుడు దాకా అయితే టీవీలో చూశారు యాక్టింగ్, సీరియల్ లేదా సినిమాలో చూడడం, లేదంటే షోస్లో ఎక్కువ హైపర్గా ఉండేవి చూశారు, కానీ ఒరిజినల్గా బయట నేను ఇంట్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను చూడలేదు. సో అది కూడా చూపించేస్తే అయిపోద్ది కదా అని యూజువల్గా నాకు ఫ్రెండ్స్ కూడా చాలా లిమిటెడ్, వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు, తక్కువ. అంటే మాట్లాడతాను, వెళ్ళి మాట్లాడతాను కనపడినప్పుడు, కానీ ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు వెళ్ళి నించుంటే వాళ్ళు చేసినా చేయకున్నది నెక్స్ట్. కానీ కాకపోతే ఏంటంటే బాగా ఇంటికి వచ్చి చేసేవాళ్ళు చాలా అంటే తక్కువ వస్తారు అన్నమాట. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంట ఫ్రెండ్షిప్లో? ప్రాబ్లమ్స్ ఏం లేవు, అలా ఏం లేదు బ్రో. నా యూజువల్గా ఏ టైం అయినా ఫోన్ చేసినా పిలిచి, లేకపోతే ఏ అవసరం వచ్చి నిలబడిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఫ్రెండ్స్ కొంచెం ఉంటారు నాకు. ఊరు నువ్వు ఎవరైనా నిన్ను విలన్ రోల్కి బాగా సెట్ అవుతున్నావు అని అన్నారా? చెప్పారా? చేయాలని ఇంట్రెస్ట్ లేదా? చేశాను సౌఖ్యం విలన్ గానే చేస్తా ఇంకా ఫ్యూచర్లో. ఎప్పుడు హీరోగా ఆ రోల్ ఈ రోల్ అని చూస్తావా అని? అలా లేదు, హీరోగా ఉండాలని ఎప్పుడు నేను అనుకోలేదు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పండి, మీది ఇంటర్వ్యూలో కొత్త అయి ఉండొచ్చు, కానీ అప్పుడు సినిమా వచ్చినప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలి అంటే ఏ క్యారెక్టర్ అయినా వాడు కలిసి చేసేస్తాడు రెడీమిడిపోయి అని తెచ్చుకోవాలనేది ఉండింది ఎప్పటి నుంచో. సో అట్లానే హీరో చేశాను, విలన్ చేశాను, క్యారెక్టర్స్ కొన్ని మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నవి కూడా చేశాను. మన మూవీ విషయంలోకి వచ్చేస్తే ఎన్ని రోజులు అయింది షూట్ మొత్తం? చేస్తుంటాం 40 days చేస్తుంటాం. ఎక్కడ? మొత్తం పోచంపల్లి. అక్కడ జరిగిందా ఇన్సిడెంట్? ఎక్కడిది ఇన్సిడెంట్? అక్కడ కాదు, డైరెక్టర్కి ఒక వ్యూ ఉంటుంది కదా, ఇట్లాంటి రా లొకేషన్స్ అయితే బాగుంటాయి అని లొకేషన్ రెక్కీకి వెళ్ళినప్పుడు పోచంపల్లి తెలుసా? పోచంపల్లి హైదరాబాద్లో వీవింగ్ అంతా ఉంటాయి, ఓల్డ్ హౌసెస్, పెంకుటిల్లులు, అప్పుడు కాలం
వాళ్ళు ఇంట్లోనే చేస్తారు వీవింగ్ అంతా, ఇక్కత్ పట్టు అంతా అక్కడే తయారైంది పోచంపల్లి నెంబర్ 1. సో ఆ హౌసెస్ ప్లస్ కొన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, పల్లెటూరు కదా అది, కొంచెం పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉన్నాయి. అవి ఇంకొన్ని రా లొకేషన్స్ అన్నీ మనం బయట వెళ్ళకుండా అక్కడే దొరికేసి లక్కీగా. సో ఇంకా షూట్ మొత్తం 90% ఆఫ్ ది షూట్ అక్కడే కంప్లీట్ చేస్తాం. సాయి కుమార్ గారు కూడా చేయాల్సింది అని ఒక రోల్ విన్నాను, ఆయన మొన్న మీ ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటది? యాక్చువల్లీ దీంట్లో ఇంకొక పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది, చైతన్యరావు చేశాడు. సో తన ఫాదర్ క్యారెక్టర్ అనమాట, ఒక స్కూల్ మాస్టర్. బాగుంటుంది చాలా, అంటే వన్ ఆఫ్ ది కీ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ అనమాట. అది ఫస్ట్ సాయి కుమార్ గారు మాట్లాడారు, డేట్స్ వల్ల కుదరలేదు. కానీ ఆయన మళ్ళీ బయట ఇంకెవరికైనా చెప్పడం ఇష్టం లేక రవిశంకర్ గారు బాగా సెట్ అవుతారు, మా బ్రదరు, ఒకసారి నేను మాట్లాడతాను నాకు నచ్చింది కాబట్టి అని చెప్పి రవిశంకర్ గారితో మాట్లాడించి ఆయన వెంటనే చేస్తానన్నారు. ఈయన దగ్గర నుండి సెట్ చేశారండి. అంటే ఆయన బయటికి ఎందుకు ఇవ్వడం, మా తమ్ముడికి ఇవ్వాలి అట్లా అనేం కాకుండా క్యారెక్టర్ అట్లా పెక్యులర్గా ఉంటుంది. అట్లాంటివి అంటే పెద్ద సినిమాల్లో వాళ్ళు చాలా చేసుంటారు అట్లాంటివి, కానీ ఆయనకి ఎందుకో మరి నచ్చింది అది, ఇలాంటిది చెయ్యాలి అనుకుని వాళ్ళ తమ్ముడికి అరే బాగుంటుంది చూడరా అని సజెస్ట్ చేశారు ఆయన. రవిశంకర్ గారు వినగానే వెంటనే చేస్తాను. ఎప్పుడు వీళ్ళందరినీ నేను స్క్రీన్ మీద చూడడం, వాయిస్ ఇట్లానే కదా, రవిశంకర్ గారు అని ఇక్కడ మాట్లాడితే అక్కడికి వినిపిస్తుంది. ఆ లొకేషన్లో ఆయన యాక్టింగ్ చేస్తుంటే నోరు తెరుచుకొని చూసేవాళ్ళు ఇట్లాగా. ఆ వాయిస్ కానీ గంభీర్యం కానీ, ఏదన్నా పైకి గంభీరంగా మాట్లాడినప్పుడు అంతే టోన్ వస్తుంది, లేదన్నా సాఫ్ట్గా ఏదన్నా సాడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెయ్యాలన్నప్పుడు అసలు కంప్లీట్ ముఖ చిత్రం మారిపోద్ది అనమాట. వాయిస్ కూడా చేంజ్ అవుతుంది. అసలు భలే అనిపిస్తుంది. ఈ డబ్బింగ్ అవసరం లేదు ఇంకా చెప్పడానికి, లైవ్లో రికార్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. సచే అంటే ఆబ్వియస్లీ తెలుస్తుంది ఎట్లాగా సీనియర్ యాక్టర్స్ కాబట్టి. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు చేసే ఈ యాక్టింగ్ అయితే ఉందో అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడున్న వాళ్ళందరూ ఎట్లా అంటే న్యాచురల్ చూసి నార్మల్గా నేర్చుకున్నామా ఇట్లా వచ్చేస్తారు. అప్పుడున్న యాక్టింగ్ అంతా అది కాదు, వాళ్ళు చాలా నాటకాలు వేసి చాలా యూనో వాళ్ళు స్కిట్స్ కానీ, ఇది చాలామందికి తెలుసో లేదో ఇప్పటికీ చాలామంది సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరెవరు ఉన్నారో కలిసి సరదాగా సాయంత్రం వాళ్ళ ఎప్పుడైనా స్కిట్ వేసుకోవడము, లేకపోతే ఏదన్నా ఒక చిన్నది కాన్సెప్ట్ లాగా అనుకొని అది మాట్లాడుకోవడము, వాయిస్ మాడ్యులేషన్స్ కానీ లేకపోతే రైటింగ్ గురించి కానీ ఇవన్నీ కలిసి చేసుకుంటారు. నాకు భలే అనిపిస్తుంది. సీనియర్ యాక్టర్స్ చాలా మంది చూసారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూసారు రియల్గా. వైజాగ్ ప్రసాద్ గారు నా ఫస్ట్ మూవీలో చేశారు. సో ఆయన్ని అడిగాను, ఇలాగా నాకు పౌరాణికం అంటే ఇష్టం అండి నేర్చుకోవాలి అంటే, భలేవాడు ఏముంది రా భరణి గారింటికి రా, సాయంత్రం అక్కడ అందరం ఎప్పుడైనా వీకెండ్ అందరం కలిసి పైన ఏదైనా సోషల్ కాజ్ కోసం ఏదైనా చేస్తుంటారు వీళ్ళు. అలా చేస్తున్నప్పుడు అక్కడ నేర్చుకుందురా, వీళ్ళే రాస్తారు కాన్సెప్ట్, వీళ్ళే రాస్తారు అంతా, వాళ్ళే మాడ్యులేషన్లు ఎట్లా చేయాలి ఏం చెప్పాలి. వీళ్ళందరూ ఎప్పుడు 24/7 అందులో ఉంటారు కాబట్టి అంత గొప్ప యాక్టర్స్. సూపర్. ఇప్పుడు మన జనరేషన్ ఏముంది, మిగతా చూసి వెళ్ళిపోతుంటే అలాగే. సో అది అప్పటి యాక్టింగ్కి ఇప్పటికి డిఫరెన్స్. మరి ఇప్పుడు ఒక సినిమా మంచి జనాల్లోకి వెళ్ళాలంటే నోన్ యాక్టర్స్ చాలామంది ఉండాలి, నోన్ ఫేసెస్ ఉండాలి. వీళ్ళు సినిమాల్లో ప్రతి సినిమాల్లో వాళ్ళు చూసిన ఫేసెస్ మళ్ళీ ఇందులో కూడా చూడాలి. అలాంటి ఫేసెస్ ఇందులో చాలా తక్కువ మీ సినిమాలో చెప్పుకోవచ్చు. ఏంటి ధైర్యం జనాల్లోకి వెళ్తుందని, ఏంటి నమ్మకం మీకు, ఏం నమ్మకం? అదే చెప్తున్నా, జనాల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి నేను మా సినిమా గొప్ప సినిమా తీసాము చూడండి అని నేను చెప్పట్లేదు. నేను ఏ సినిమాకైనా అది చెప్తాను. ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, మాకు నమ్మకం ఉంది, ఆడియన్స్ ఎప్పుడు జడ్జెస్ కాబట్టి, సో మీరు చూస్తారు ఆదరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం అని అనగలం తప్ప షోర్ షార్ట్ హిట్ సినిమా మీరు చూడండి అని చెప్పలేం కదా. మాట్లాడుతున్నారా మీ విన్నర్తో, టచ్లో ఉన్నారా? అది చెప్పాయి కదా నేను కొంచెం తక్కువ బ్రో అందరితో ఇంట్రాక్షన్ అని. ఎప్పుడైనా షోస్లో కనబడితే ఆయన పలకరిస్తా అన్నా అంటాడు, చెప్పరా అంటాడు. లోపల ఉన్న కనెక్టివిటీ బయట ఉందా?
లోపల ఏం కనెక్ట్ ఆయనతో ఏం లేదా? ఇప్పుడు గొడవలే కదా, అదే కంటిన్యూ ఉందా బయట అంటున్నా? గొడవ అంటే మనసులో గొడవ పెట్టుకున్నా కూడా పెద్దగా ఏం పడలేదు. వాడు ఒక 2-3 సార్లు ఏమో తగిలాడు అంతే. అదే ఆ స్ట్రోక్లు ఇచ్చారు కదా. అదే 2-3 సార్లు అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక గొడవ ఒకటి ఉంది. లాస్ట్ 13th వీక్ 14th వీక్ గేమ్స్ ఆడుతున్నాం అందరం. ఫస్ట్ డే పూల్ దాంట్లో మనోడు మోచేయి తగిలింది. సరే అది గేమ్లో తగిలింది అనుకున్నాం, నేనేం అనలేదు, ఊరుకున్నా. సెకండ్ డే అట్లాంటి గేమ్ ఒకటి వచ్చింది, బెల్లు కొట్టి వెనకాల ఉన్నాడు, నన్ను పట్టుకున్నాడు. మరి ఆ పరిగెత్తే ఊపులో ఏం చూస్తాం, కావాలనే ఏం చేయం కదా. ఎవరు వీడు ఇద్దరు ఎవరిగడేమో పట్టుకొని లాగుతున్నాడంట. వీడి ఇటు పక్క వస్తే వీడికి తగిలిందంట. నేను అసలు చూడలేదు, బెల్లు గురించే చూస్తున్నాను తప్ప నేను వీళ్ళని చూడలేదు. అయితే వాడు పెద్ద అంటే నువ్వు నన్ను కావాలని గుట్టు ఒక అరగంట గింజుకున్నాడు. నెక్స్ట్ డే అరే ముందు రోజు మరి నేను అలాగే చేసి ఉండొచ్చుగా. ఓకే, అదే ఇంకెంత దాని మీద అర్థం చేసుకుని ముందు రోజు నేను అలాగే చేసి ఉండొచ్చు కదా. మరి గేమ్స్లో అన్నప్పుడు కావాలని తగులుతాయి. అలా ప్రతిదీ కొంచెం అట్లాగే ఉంటాయి. అందరి మనస్తత్వాలు అట్లా ఉండవు కదా. సో వాడేంటంటే ఏదన్నా కొంచెం డ్రాగ్ చేస్తాడు పాపం, ఇంకా ఎంగేజ్ కాబట్టి ఏదన్నా ఒకటి జరిగితే ఎక్కువసేపు డ్రాగ్ చేస్తాడు. అంత ఎక్కువసేపు డ్రాగ్ చేయాల్సిన విషయాలు కూడా కాకపోయినా వాడు ఎక్కువసేపు డ్రాగ్ చేసి దాన్ని సాగదీసి ఎట్టెట్టో తీసుకెళ్తుంటాడు అనమాట. అదే యాక్చువల్గా ఒక విధంగా అది ఫెచ్చింగ్ అయింది. ఫస్ట్ నమ్మేవాడు బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుందని నమ్మేవాడు? ఫేక్ టు బి ఫ్రాంక్ నేను ఇంతవరకు ఒక్క సీజన్ కూడా చూడలేదు. ఒక్క సిరి వెళ్ళినప్పుడు సిరి కోసం చూశాను. అది చెప్పాయి నాకు కొంత తక్కువ ఫ్రెండ్స్. సిరి కొంచెం నాకు మాట్లాడుకోగానే ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అనగానే అది నించుంటుంది చేస్తుంది, నేను నించుని చేస్తాను. అట్లా ఉండేవాళ్ళు అనమాట అందరూ. సిరి వెళ్ళినప్పుడు చూసాం కొంచెం అంతే తప్ప ఎప్పుడు ఏ సీజన్ చూసింది లేదు. అది ఫేకా అదే చెప్తున్నా కదా. యాజ్ ఫార్ యాజ్ ఏ షో అయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం జనాలకి ఇట్లా అందించి ఇది చేస్తాం తప్ప ఇప్పుడు ఈ బిగ్ బాస్ అయినా ఏ సీజన్ అయినా 1 year ఉండి నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు వాళ్ళ ఫ్యాన్స్ అది అలా కంటిన్యూ అయ్యి అది అలా ఇది అవుతుందని నేను తెలుసు, నీకు తెలుసు కదా రియాలిటీ. అది ఏమైనా నేర్చుకున్నావు అందులో బిగ్ బాస్లోనే? ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. నేను చాలా నేర్చుకున్నాను. ఎవరైనా ఎక్కువ జనాలు చూడకుండా ఇంటరాక్షన్ అయ్యి యూనో కొత్త పీపుల్తో అలా ఉండాలి అని తెలియని వాళ్ళు ఉంటే ఏమైనా నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి విజయవాడ కదా అది మూవీస్లోకి వచ్చాక రోజుకి ఒకళ్ళు తగులుతారు అలాంటి వాళ్ళు అని చూసి. మాటల్లో కొంచెం ఎటకరం ఉంటుందని ఎవరైనా చెప్పారా? ఇంక నేనేం స్టార్ట్ చేయలే. ఉంటుంది, నేనేం స్టార్ట్ చేయలేదు, చెప్పలేదు. ఇంటర్వ్యూ మామూలుగా వెళ్ళిపోతుంది అలా తప్ప పెద్దగా లోపల అంత పెక్యులర్గా హార్ట్కి టచ్ అయ్యే క్యారెక్టర్లు కానీ లేకపోతే బయట కంటిన్యూ చేద్దాం అనుకున్న క్యారెక్టర్లు అయితే పెద్దగా ఏమి లేవు. ఓకే, ఎటకారం స్టార్ట్ చేయలేదు అన్నారు కదా, వేరే వాళ్ళు ఇచ్చారు ఎటకారాలు? ఎవరు ఉంటాయిగా షోల్లో దొరుకుతారు కదా. ఎవరు అన్నారా? అంటుంటారా? ఇది ఉంది, నేను చూశాను, అబ్జర్వ్ చేసి ఎటకారం బాగుంది బ్రో చెప్పరు. అంటే ఫేస్ మీద అంటారు కదా, పక్కెళ్ళి తిట్టుకుంటారు వీడికి బాగా ఎటకారం అని వెళ్ళిపోతుంది. అంటే ఒక్కోసారి అది మనకు అనిపించింది చెప్పినా కూడా అలాగే అనిపిస్తుంది. అంటే నాకు అనిపించేస్తుంది అనిపించింది చెప్పినా అంటే ఎట్లా ఉంటుంది అంటే అది ఇప్పుడు ఒక సీనియర్ యాక్టర్ సపోజ్ శివాజీ గారు అనుకున్నాం, శివాజీ గారు ఉన్నారు, ఆయన ముందు అనకపోయినా మాట్లాడుకుంటారు, పక్కెళ్ళి అంటారు, లేకపోతే అట్లాగే ముందు చెప్పరు కానీ పక్కెళ్ళి ఏదోటి అంటారు, మనకు అనవసరం. డైరెక్ట్ స్ట్రోక్ ఫేస్ మీద ఎవరేమనుకుంటారు మనకు అనవసరం. ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు ఫైనల్గా మీ మూవీ గురించి, ఎందుకు చూడాలి మీ మూవీ అని అంటే? ఇది ఏంటంటే ఎందుకు అంటున్నా అంటే ఏదన్నా ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎప్పుడు దాని గురించి వింటాం తప్ప అది చూసి ఉండం.
సో అలా రియల్ ఇన్సిడెంట్స్ తెలుసుకోవడానికి జనాలు కొంచెం క్యూరియస్ ఉంటారు అనేది నా థాట్. సో అట్లా ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కొంచెం సేమ్ మ్యాస్టీస్ చూపించలేదు కానీ దానికి కొంచెం కమర్షియల్ చిన్న చిన్న యాడ్ చేసి చేసాము. ఒక 2 సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి లాస్ట్లో. అది రవిశంకర్ గారు ప్లస్ ఇంకా కొంతమంది సీనియర్ యాక్టర్స్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం ప్లస్ అయిందని అనుకుంటున్నాం. అది ఇంకా April 12th జనాల చేతిలో ఉంది. హిట్టా పట్టా అనే సంగతి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా ఫాస్ట్గా మళ్ళీ ఏ సిచ్యువేషన్లో కలుస్తాం, ఎలా కలుస్తాం? నేనా ఒక్కసారి కలిసాను అనుకుంటాను, ఒకసారి 2 times కలిసాను బయట, అంతే. ఓన్లీ పర్టికులర్గా బిగ్ బాస్ గురించి ఒకసారి కూర్చుందాం ఇంటర్వ్యూ కూర్చుందాం మాట్లాడుతాం, మనసు మాట్లాడుకుందాం. నేను వెయిటింగ్ బేసిక్గా అది కూడా చేద్దాం. మూవీ ప్రమోషన్ చెప్పాను కదా, ఇప్పుడు దాకా అంటే నాకు దొరకలేదు ఉండడం. మా బేబీ ప్లస్ ఇప్పుడు వచ్చారు మమ్మీ వాళ్ళు వచ్చిన బిజీలో ఉన్నాం. మళ్ళీ ఇంకా మూవీ ప్రమోషన్ కానీ ఇలా కలవడం నాకు పర్లేదు, నేను యాక్సెప్ట్. మధ్యలో కొంచెం కొన్ని కవర్ చేసాను చాలు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చూసారు కదా మన అంబటి అర్జున్తో ఇంటర్వ్యూ. ఎప్పుడని చాలాసార్లు కామెంట్లు కూడా చేశాడు, వచ్చేసింది చూడండి. అండ్ తెప్ప సముద్రం ఆయన చేసిన మూవీకి సపోర్ట్ చేస్తారని మన మీడియా వ్యూవర్స్ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.